ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఆయన యందు నడుచుకొనుడి. ఎలాగైతే ఒక చెట్టు తన యొక్క వేరులో నుంచి ఆ భూమిలో నుంచి కావలసినంత పోషణ తీసుకుంటుందో, మనం కూడా ప్రతి దినము కావలసిన మన పోషణకు ఆధారమైన దేవుడని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి ప్రతి చిన్న విషయంలో ఆయన మీద ఆధారపడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన మీద ఆధారపడడం అంటే పెద్ద పెద్ద విషయాల కోసం కాదు, ప్రతి చిన్న విషయంలో నీకు రోజుకి కావలసిన అక్కర, నీకు కావలసిన ప్రతి దినం నువ్వు ఎవరితో మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది ముందుకు పోవాలో, ముందుకు పోకూడదో, ఎవరు నిన్ను ఎదుర్కోబోతున్నారో, నిన్ను ఎవరు శ్రమ పెట్టనై ఉంటున్నారో, ప్రతి చిన్న విషయంలో ఆయన దగ్గరికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతి చిన్న విషయం పైన మన ప్రభువుగా ఉండాలి అని కోరుకుంటుండు. మనం ఏమనుకుంటామంటే కేవలం జస్ట్ చిన్నగా ఏదైనా మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే చాలు అని అనుకుంటాం. మన జీవితాన్ని ఆయనకు సమర్పించడమే కాదు, మన చిత్తాన్ని, మన ఆలోచనను కూడా ఆయనకు సమర్పించాలని ఆయన కోరుకుంటుండు. మన జీవానికి ఆధారం మాత్రమే కాదు, ఆయన మన పోషణకు కూడా ఆధారమై ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఒకవేళ మీరు కూడా ఆయన యందు వేరుపారి ఆయన యందు స్థిరపడాలని విశ్వాసంతో, ఆయన యందు కృతజ్ఞతాస్తుతులతో ఆయన యందు రావాలని మీరు కోరుకొని ఉంటే రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఆయన యందు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగా ప్రభు యొక్క ఆత్మ చేత మనం నడిపించబడదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క పాసనీల్లో చేరి, దేవా మేము నీ యందు స్థిరపడాలని, నీ యందు వేరుపారాలని, నీతో నడవాలని ఆశతో దేవా మీ దగ్గరికి వచ్చి ఉన్నాం. ఇంకా ఎవరైతే నీ నడిపింపు కిందికి రాలేదో దేవా, నీ చేత నడవబడినట్లుగా, నీ చేత బోధించబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.